హాయ్ దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పాలిసెట్ స్టడీ మెటీరియల్ని తెలుగులో, ఇంగ్లీష్లో అండ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఫ్రీగా, ఈజీగా అండ్ మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ఎవరైతే మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు గూగుల్లోకి కానీ క్రోమ్లోకి కానీ వెళ్ళి సెర్చ్ బటన్లో పాలిసెట్ అని మీరు టైప్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఏపీ పాలిసెట్ అని పేజ్ ఓపెన్ అవుతుంది, లేదా పాలిసెట్ AP.nic.in అని. మీరు ఆ పాలిసెట్ పేజ్ మీద అనేది క్లిక్ చేస్తే మీకు పాలిసెట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. కొంచెం లోడ్ అవుతుంది. చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025. దీన్ని పైకి కనుక మీరు స్క్రోల్ చేసినట్లయితే ఫస్ట్ డౌన్లోడ్స్ అని, తర్వాత మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ డేట్స్ అని, అదే ఎగ్జామ్ స్టార్టింగ్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, ఎగ్జామ్ ఎప్పుడైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో అవన్నీ, కింద నోటిఫికేషన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. వీటన్నిటి అదే పేజ్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు నోటిఫికేషన్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ పాలిసెట్ స్టడీ మెటీరియల్ తెలుగు, పాలిసెట్ స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అని కనిపిస్తున్నాయి కదండి. ఇవి కనుక మీరు తెలుగులో స్టడీ మెటీరియల్ కావాలంటే అక్కడ క్లిక్ హియర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలండి. అది క్లిక్ చేసినప్పుడు మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే PDF అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం క్లిక్ హియర్ అని క్లిక్ చేసాం. అక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ PDF అని వచ్చింది. అది నాకు 2-3 యాప్స్ ఉన్నాయి కాబట్టి PDF యాప్ అడోబ్ దానిలోకి ఓపెన్ చేసుకున్నాను. మీకు అప్పుడు పేజ్ అనేది PDF అనేది ఇలా ఓపెన్ అయ్యింది. చూడండి, మీకు మెటీరియల్ తెలుగులో మెటీరియల్ అనేది ఇలా ఉంటుంది. మీకు కావాల్సిన వాళ్ళు తెలుగులో ఎవరికైతే మెటీరియల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇలాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన కీస్ కూడా, అంటే ఆన్సర్స్ కూడా మీకు కింద ఇస్తారండి. ఆన్సర్స్ ఇస్తారు. ఆ ఆన్సర్స్ బట్టి మీరు అదే క్వశ్చన్స్ అనేది ఈజీగా ప్రాక్టీస్ అవ్వచ్చు. నెక్స్ట్, ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పాలిసెట్ స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్ ఉంది కదా, అక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు ఒక PDF ఓపెన్ అవుతుందండి. అదే క్లిక్ హియర్ అని క్లిక్ చేశాను చూడండి. ఇక్కడ కూడా నేను ఆల్రెడీ అంతకుముందు డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ చేసింది చూపిస్తుంది. మిగిలిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డౌన్లోడ్ అగైన్ మీద క్లిక్ చేసుకుని PDF అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నాకు PDF అనేది ఇలా ఓపెన్ అయింది. చూడండి, మీరు చూసినట్టే పాలిసెట్ 2025 మ్యాథమెటిక్స్ స్టడీ మెటీరియల్ అని ఉంది. ఫస్ట్ స్టడీ మెటీరియల్ దానికి సంబంధించిన సిలబస్ అనమాట ఇదంతా. నెక్స్ట్ దానికి సంబంధించిన ఫస్ట్ రియల్ నెంబర్స్ అని, దానికి సంబంధించిన యూనిట్, అదంతా మెటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంది. ఎవరికైతే ఇంగ్లీష్లో మెటీరియల్ కావాలి అనుకుంటున్నారో, అంతే 10th క్లాస్ మీరు ఇంగ్లీష్ మీడియం చదివినట్లయితే వాళ్ళు ఆ మెటీరియల్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ PDF కూడా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా మీరు తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పాలిసెట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ గురించి, ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి, క్వశ్చన్ పేపర్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఏ సెక్షన్ నుంచి వస్తాయి, అలాగే టోటల్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఒక వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరికైతే ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ కావాలో ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి ఆ వీడియోని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేసినట్లయితే మేము ఆ డౌట్స్ క్లారిఫై అనేది చేస్తామండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో కనుక మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి చాలా మట్టుకి హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎవరైతే పాలిసెట్ 2025 ఎగ్జామ్ రాస్తున్నారో మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.